ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఈరోజు శివ గారి అండర్లో వాళ్ళ గ్రూప్ మీటింగ్ అండి. నా పేరు సిఎన్ చారి సార్. అయితే మనము ఒకసారి మీ ఇంట్రడక్షన్, నేను మీ పేరు మీకు అక్కడ అన్మ్యూట్ చేస్తాను. ఇంటరాక్షన్ నేను ఈ సిస్టంలో నేను సిఎన్ చారి అండి, హైదరాబాద్లో ఉంటాను. ఈ సిస్టమ్ లాస్ట్ ఇయర్ 3వ తారీఖు అక్టోబర్ 2019. సో ఈ 1 ఇయర్ నేను ఇంటి దగ్గర ఉండి పని చేస్తున్నా. ఆ రోజైతే తెలియదు, కరోనా లాక్డౌన్ అనే విషయం లేదు. బట్ ఆ రోజు నుంచి నేను ఇంటి దగ్గర ఉండి ఈ పని చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా స్మాల్ వర్క్, చాలా స్మార్ట్ వర్క్. ఈ వర్క్ను కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనకు ఒక మంచి లైఫ్ అనేది ఉంది. అవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ నేను ఇక్కడ మీరు కూడా మీ పరిచయం ఇవ్వండి. మీ పేరు, మీరు ఏ ఏరియాలో ఉంటారు, మీరు బిజినెసా లేకపోతే మీరు లేదన్నా సర్వీసా, ఎలా ఉన్నారు, ఎన్ని సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు మీరు దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంటే చెప్పండి, లేకుంటే నేను చెప్తాను. అది మన జస్ట్ గ్రూప్ మీటింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫస్ట్ సాయి కుమార్ గారిని అన్మ్యూట్ చేస్తా ఉన్నా. సాయి కుమార్ గారు, వెల్కమ్ సార్ దిస్ సెషన్. సాయి కుమార్ గారు, నేను అన్మ్యూట్ చేసా. లెఫ్ట్ సైడ్లో మీరు టచ్ చేయండి. మీ ఆక్యుపేషన్ ఏంటిది, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్డ్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, కే సాయి కుమార్ గారు సిపిటి అని ఉందండి. లెఫ్ట్ సైడ్లో మీ స్క్రీన్ టచ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఓపెన్ అయిందండి. మాట్లాడండి. సాయి కుమార్ గారు, వెల్కమ్ సార్. చెప్పండి సార్. సార్ మీ ఆక్యుపేషన్ ఏం చేస్తుంటారు సార్ మీరు? ఆటో డ్రైవర్ చేస్తాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో? ఒక 15 ఇయర్స్. 15 ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు అంటే నేను పని చేసింది 15 ఇయర్స్. 15 నుంచి పని చేస్తున్నా. ఆటో తీసుకొని ఒక నాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు సొంతంగా తీసుకున్నారా అన్నమాట? 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్ నుంచి మీరు సొంతంగా తీసుకున్నారు. సొంతంగా తీసుకున్నాం. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు యావరేజ్ గా మీ యొక్క ఇన్కమ్ ఎంత వర్కౌట్ అవుతుంది పర్ మంత్? యావరేజ్ ఎంత వర్కౌట్ అవుతుంది అక్కడ? టైమింగ్ ఎన్ని గంటలు మీరు అక్కడ పని చేయాల్సి ఉంటుంది? టైమింగ్ అంటే 9 నుంచి నైట్ వరకు పని చేయాలి. ఇన్కమ్ వచ్చేసి నెలకి 30,000, 30,000 వరకు వర్కౌట్ అవుతుంది. 12 అంటే గంటలు నైట్ మన ఇష్టం ఎంత వరకు. అంటే మీరు ఓన్ గానే డ్రైవ్ చేసుకుంటారు అన్నట్టు. ఓకే, ఓకే. నెక్స్ట్, అప్పటి వరకు సార్ మీటింగ్ నుంచి ఎగ్జిట్ అయ్యింది, మళ్ళీ యాడ్ అవుతాడు, అయినా ప్రాబ్లం లేదు. ఎస్, హర్షిత్ అండి, హర్షిత్ గారు. హర్షిత్ గారు, నేను అన్మ్యూట్ చేసినాను, మీ దగ్గరే చేయండి. హర్షిత్ గారు, హర్షిత్ గారు మీ దగ్గర లెఫ్ట్ సైడ్ టచ్ చేయండి. అక్కడ అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి, అది టచ్ చేయండి. వెరీ గుడ్, ఓపెన్ అయింది. హర్షిత్ గారు, వెల్కమ్ సార్. హర్షిత్ గారు, హలో, హలో. హర్షిత్ గారు, హలో. హర్షిత్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? వినబడుతుంది. ఓకే, ఓకే సార్. మీ పరిచయం, మీరు ఏం చేస్తుంటారు సార్? ఆక్యుపేషన్ ఏంది, మీ వృత్తి ఏంటిది? రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఓకే. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్? 5 ఇయర్స్ ఉన్నాయి. 5 ఇయర్స్.
రియల్ ఎస్టేట్ లోనైతే వరిస్తే వరదలాగా ఉంటది, లేకుంటే బురద. అంటే ఒకసారి వచ్చింది బూడిద ఒక డీలింగ్ అయింది అనుకోండి బ్రహ్మాండంగా ఉంటది. యావరేజ్ గా మీకు ఎంత వర్కౌట్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు 5 years చేస్తుండ్రు అంటే 5 years లో మనకు ఒక 10 lakhs వచ్చింది అనుకోండి, ఇయర్లీ ఒక 2 lakhs పడ్డది. ఇయర్లీ 2 lakhs పడ్డదంటే నెలకు మనకు ఒక 15-20 వేలు వర్కౌట్ అయినట్టు లెక్క. అట్లా ఒక యావరేజ్ గా ఎంత ఎగ్జాంపుల్ ఎంత వర్కౌట్ అయింది మీకు? అంటే ఒకటి కూడా వర్కౌట్ కాలేదు నా బ్యాడ్ టైం. 5 years నుంచి 5 years నుంచి ఏదో చిన్న 1 or 2 అంతే. జస్ట్ మన సర్వైవల్ వరకు జరిగిపోతుంది అంతే. పర్టికులర్ మనకి అంతే బేస్ అనేది వచ్చింది కానీ మిగతాది ఇప్పుడు కస్టమర్స్ తయారైన కస్టమర్స్ రెడీ అయిపోయినారు కానీ ఇంత లోపల మనకు బయింగ్ అండ్ సెల్లింగ్ ఓకే అంటే పరిచయాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా ఏర్పడ్డాయి మీకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే నాకు ఐడియా వస్తుంది అనమాట దీనిపైన. ఏంది డెఫినెట్ గా మనం అన్ని క్లియర్ గా మనం ఈ గ్రూప్ మీటింగ్ లో మాట్లాడుకుందాం అన్ని కూడా. లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అందరితో, ఇంకొక 2 ఉన్నారు వాళ్ళతో మాట్లాడి స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. నెక్స్ట్ రామకృష్ణ సార్, నేను అన్మ్యూట్ చేసినా మీరు చేయండి సార్. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు మీకు లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి, డౌన్ లో టచ్ చేయండి. శివ సార్, అప్పటి వరకు నువ్వు సాయి కుమార్కి ఒకసారి ఫోన్ చేయి, ఆయన మళ్ళీ ప్రాబ్లం ఏమైంది డిస్కనెక్ట్ అయిపోయింది, ఒకసారి మళ్ళీ రీఎంటర్ కామని చెప్పండి, సేమ్ అదే నెంబర్ పైన. సాయి రామకృష్ణ గారు. ఓకే సార్ చెప్తాను. రామకృష్ణ సార్ ఏదరా రామకృష్ణ గారు మీ దగ్గర స్క్రీన్ టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి, అక్కడ దాన్ని నొక్కండి, జస్ట్ లైట్ గా టచ్ చేయండి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు. శివ సార్ తర్వాత సార్ చెప్పండి. ఒకసారి ఈయన మోరా విబిఎస్ అని వచ్చింది. మోరా విబిఎస్ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? మీ పార్టిసిపెంట్స్ లోకి వచ్చి చూడు. లేదు సార్, లేదు, అది వేరే పేరు ఉంది. అయితే అక్కడ ఆయనకు కాల్వయ డివైస్ ప్రాబ్లం ఉంది అంటే. ఓకే. కానీ మీకు పేరు తెలిస్తే చెప్పేటోళ్ళు, కానీ మీకు తెలియదు కదా, మనం ఏం చెప్పలేదు. వేరే నెంబర్ చేసుకోండి, వేరే నెంబర్ చేసుకోండి. నో ప్రాబ్లం. ఈ రామకృష్ణ గారికి ఒకసారి లెఫ్ట్ సైడ్ అన్మ్యూట్ చేయమని చెప్పండి, ఫోన్ చేసి. రామకృష్ణ ఐడియా ఉందా? ఈదర రామకృష్ణ ఉన్నది ఐడియా ఉన్నది. మరి ఆయనకు వాయిస్ వినిపిస్తా లేదా? లెఫ్ట్ సైడ్ ఒకసారి టచ్ చేయమని చెప్పండి. ఓకే సార్, చేస్తాను. రైట్. నెక్స్ట్ సాయిని వెంకటేశ్వర్లు గారు. సాయిని వెంకటేశ్వర్లు గారు, నేను అన్మ్యూట్ చేసిన సార్. వెరీ గుడ్. సాయిని వెంకటేశ్వర్లు గారు, నమస్తే సార్. చెప్పండి సార్. సార్ మీ ఆఫీస్, మీ వృత్తి ఏంటి సార్? మీరు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్? వెంకటేశ్వర్లు గారు, నా వాయిస్ వినిపిస్తుందా సార్? హలో, ఓకే. నెక్స్ట్ విజయ గారు. విజయ మేడం, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. విజయ మేడం. హలో విజయ మేడం, నమస్తే. నమస్తే సార్. మేడం ఒకసారి మీ పరిచయం ఇవ్వండి మేడం. మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా మేడం? అవును సార్. ఓకే ఓకే. లాస్ట్ టైం వచ్చారు కదా మేడం మీరు? వచ్చాను సార్. రైట్, ఓకే. హౌస్ వైఫ్ గా. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వెంకటేశ్వర్లు గారు మాట్లాడొచ్చు మీరు, రామకృష్ణ గారు మాట్లాడొచ్చు మీరు. సాయి వెంకటేశ్వర్లు గారు. శివ సార్. సార్ మరి వాళ్లకు రామకృష్ణ గారు కానీ, సాయి వెంకటేశ్వర్లు కానీ, విజయ మేడం తోటి అయితే మాట్లాడాను. ఓకే.
మరి వాళ్ళకు చెప్పారా, ఫోన్ చేశారా మీరు? చేసినా కానీ లిఫ్ట్ చేస్తలేడు ఆయన. నో ప్రాబ్లం, వదిలేద్దాము మళ్ళా వదిలేద్దాం, నో ప్రాబ్లం. వీఆర్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, కృష్ణ నాగిళ్ళ నుంచి మాట్లాడండి సార్ ఒకసారి, ఆయనకు తెలుస్తుంది. రైట్, ఓకే. కృష్ణ సార్, మీరు ఒక్కసారి మీ దగ్గర లెఫ్ట్ సైడ్ లో కృష్ణ సార్ ఒక్కసారి. వెరీ గుడ్ కృష్ణ సార్, నమస్తే కృష్ణ సార్. నమస్తే సార్. సార్ ఒకసారి మీ పరిచయం ఇవ్వండి, ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్ సార్, ఓన్లీ టెంపరీ సార్. ఇంతకుముందు పర్మనెంట్ చేసిండే, ఇక బంద్ చేసి లాక్డౌన్ మూమెంట్ ఇక టెంపరీ వెళ్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీనే ఉన్నా సార్. ఓకే, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో? 9 years సార్, ఇప్పుడు వస్తే 10 years. యావరేజ్ గా మీరు చేసినప్పుడు, డ్యూటీ వచ్చినప్పుడు మీరు ఏం సంపాదించారు మీరు? ఇంకా మామూలుగా అంటే 15,000 శాలరీ ఉండే సార్ మొన్నటి దాకా. ఓకే, ఇప్పుడు అది బంద్ చేసినాక మామూలుగా టెంపరీ లోకల్ 800. ఇక ఏ రోజుకి ఆ రోజు లెక్క అన్నట్టు. ఏ రోజుకి ఆ రోజు లెక్క సార్. ఇప్పుడు లాక్డౌన్ మూమెంట్ కదా, ఇక ఇంట్లోనే ఉంటున్నాం ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు ఏం వర్క్ లేదు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు నేను చెప్పిన అన్ని కరెక్ట్ గా వినండి సార్. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. మళ్ళీ మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేసేసి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. నేను ఏం చేయాలి, ఏమొస్తుంది మనకు. ఓకే సార్, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వినండి క్లియర్ గా. ఫ్రెండ్స్, రియల్ గా ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ రియల్ గా చెప్పాలంటే భగవంతుడు ఇచ్చిన మనకు ఒక వరప్రసాదం సార్. ఎందుకు నేను అది చెప్పగలుగుతున్నా అంటే, నేను 3వ తారీఖు అక్టోబరు 2019 ఈ సిస్టంలో పరిచయం అయినా. చూడండి, నేను ఏం చేశాను అనేదే మీ ముందు నేను పెడుతున్నా. అయితే నేను ఎలా ఇది సాధించుకోగలిగాను, నాకంటే మీరు ఎలా గొప్పగా సాధించగలరో చెప్తాను. ఫ్రెండ్స్, ఇది ఒక టెక్నాలజీ యాప్. దీంట్లో మనము సభ్యత్వం తీసుకొని, ప్రైమ్ మెంబర్గా తీసుకొని, మనం ఒక యూజర్గా ఉండొచ్చు, ఒక అర్నర్గా మారొచ్చు. యూజర్ అంటే దీన్ని వినియోగించుకునే వాళ్ళం. మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని రకాల వస్తువులు, సర్వీసెస్ పైన మనకు ఒక స్టాండర్డ్, మనకు దానిపైన డిస్కౌంట్ అవుతుంది, అంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే మిత్రులారా, దీన్ని మనము 2 విధాలుగా మనం చేసుకోవచ్చు. అంటే ఒక యూజర్గా దీన్ని వాడుకుంటే మనకు డబ్బులు పొదుపు అవుతాయి. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల డబ్బు పొదుపు అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చింది మనం అందరం కూడా సంపాదించడానికి వచ్చాం. సంపాదించడానికి వచ్చినప్పుడు మనము జీవితకాలంలో ఒక్కసారి మనం ప్రైమ్ మెంబర్షిప్ అవుతాం. అంటే ఒక 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్. ఈ 1770 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ తోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. కానీ దీన్ని ఒక వ్యాపారం అనుకొని కనుక పని చేసినట్లయితే మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. దీనికి మీకు ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను వచ్చినటువంటి టైం కూడా మీరు చూడండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 నేను వచ్చిన ఫ్రెండ్స్. రావడంతో మా సీనియర్ నాకు చెప్పిన విషయం ఏంటిది అంటే, నాకు గతంలో మీకు ఎలానైతే ఎక్స్పీరియన్స్ ఉందో నాకు మార్కెటింగ్లో ఒక 31 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు 32 years అయింది. కానీ దీని గురించి నాకేం తెలియదు కదా. మనం చదువుకున్న చదువు దీనికి ఏం పని చేయదు. మనకు చదువు రాకపోయినా బాధ లేదు. ఇక్కడ ఖాళీ మొబైల్ ఫోన్ మనకు ఆపరేట్ చేయొస్తే చాలు. ఆ రోజు నుంచి నా సీనియర్ నాకు చెప్పింది ఏంటంటే, ఉదయం రాత్రి అంటే నాకు ఆ రోజులలో హిందీలో క్లాసులు అయ్యేటివి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను వెళ్ళిన ఫ్రెండ్స్. చూడండి, మరి నేను ప్రైమ్ మెంబర్ అయితే ఈ ప్రైమ్ మెంబర్లో కూడా ఎంత గొప్పతనం ఉందంటే, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, నెక్స్ట్ చూపిస్తా చూడండి. అదే రోజు నేను ప్రైమ్ మెంబర్ అయ్యా. ఇక చూడండి, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అని ఉంటాయి. రివార్డ్ పాయింట్స్ అంటే ఏంది? ఈక్వల్ టు రూపీసే. ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూపాయే. కానీ ఇవి ట్రాన్సాక్షన్స్లో యూజ్ అవుతాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఎవరమైతే సైన్అప్ చేసుకున్నామో సైన్అప్ చేసిన వెంటనే 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఎప్పుడు సైన్అప్ అయినా 3వ తారీఖు అక్టోబర్ 2019. అదే రోజు నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. ఇక చూడండి, 1500 వచ్చినాయి. 3వ తారీఖు అక్టోబరు 2019. చూడండి ఫ్రెండ్స్, నాకు ప్రైమ్ మెంబర్షిప్ కంపెనీకి 1500 ఇచ్చిన, 270 గవర్నమెంట్కి ఇచ్చిన. కంపెనీ ఏం చేసింది? నాకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చింది. ఇవి ఎప్పుడు వాడుకుంటాము? సర్వీసెస్లో మెల్లగా వాడుకుంటాం మనం. ఆ తర్వాత
నెక్స్ట్ చూస్తే మనం వచ్చింది దేనికోసము? సేవింగ్స్ కోసం కాదు, పొదుపు కోసం కాదు, మనం డబ్బు సంపాదించడానికి వచ్చాం. అయితే నేను ఆ రాత్రి మీటింగ్కి వెళ్ళిన 4వ తారీఖు చూడండి, 5వ తారీఖు చూడండి, 6వ తారీఖు చూడండి, మనం ఎంతమందిని సైన్అప్ చేయిస్తే అన్ని 50 రివార్డ్ పాయింట్స్ మనకు వస్తుంటాయి. టోటల్గా ఈ రోజు కూడా నా వాలెట్లో 3192 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రివార్డ్ పాయింట్స్ అయితే వీటికి ల్యాప్సేషన్ లేదు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, నాకేం టెన్షన్ లేదు. అయితే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయము నా భవిష్యత్తును మార్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? నేను ఇంటి దగ్గర నుండి డబ్బులు సంపాదించుకుంటున్నా. రెండోది వచ్చేసి ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేదు. మరి ఒక్కసారి మనం చూద్దాము, నేను ఆ రోజు 1770 రూపాయలు పెట్టుబడి పెట్టినందుకు నాకు ఏమి జరిగింది ఈ రోజు వరకు. చూడండి ఫ్రెండ్స్, టోటల్ అర్నింగ్ రిపోర్ట్స్ ఇంకోటి, ఈ డబ్బులన్నీ ఇన్స్టెంట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఈ రోజు వరకు ఇక్కడ కనుక చూసినట్లయితే నా ఇన్కమ్ 3,88,500 ఈ క్షణం వరకు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈరోజు 16వ తారీఖు 4:35 కూడా నాకు ఒక 105 రూపాయలు వచ్చినాయి. తర్వాత చూడండి ఇక్కడ 3:15 అంటే 3:26:49 ఒక 75 రూపాయలు వచ్చినాయి. 3:24 ఒక 135 రూపాయలు వచ్చినాయి. ఈడ ఒక 150 రూపాయలు వచ్చినాయి. అంటే టోటల్గా ఇప్పటి వరకు పోయిన సంవత్సరము అక్టోబర్లో నేను 1770 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఖాళీ నేను గిట్ల చేసినా మీరు గిట్ల చేసుకోండి అని చెప్తే నాకు వచ్చిన డబ్బులు 3,88,000 అనేది మీరు చూసారు. సరే, ఒక 3 నెలల ఇన్కమ్ మనం చూద్దాం. ఈ రోజు నుంచి నిన్నటి నుంచి తీసుకుందాం మనం. 15వ తారీఖు అక్టోబర్ నుంచి 3 నెలలు వెనుకకు పోయి చూద్దాం మనం. ఇక చూడండి ఫ్రెండ్స్, 3 నెలలు, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. 3 నెలల నా ఇన్కము 191,100 అంటే దాదాపుగా 63,000-64,000 రూపాయలు నెలకు పడుతున్నాయి నాకు. నేను ఏం చేస్తాను? ఉదయము రాత్రి సత్యనారాయణ స్వామి కథలాగా రెగ్యులర్గా చెప్తాను అంతే. దాని తర్వాత ఇప్పుడు శివ లాంటి వాళ్ళు ఎవరైనా స్పెషల్గా మాకు క్లాస్ కావాలి సార్ అంటే ఇచ్చిన. ఏం చెప్తున్నా? నేను గిట్ల చేసినా మీరు గిట్ల చేసుకోండి, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే క్లియర్ చేస్తాం అంతే. కానీ ఫస్ట్ నాకు ఇప్పుడు 3 నెలల ఇన్కమ్ మీరు చూసిండ్రు 191,000. కానీ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో చూడండి, ఈ 3 నెలలే మన జీవితంలో చాలా ముఖ్యమైనది ఫ్రెండ్. ఫస్ట్ 3 నెలలు చూడండి. అక్టోబరు 2019, ఇక చూడండి అక్టోబరు 2019 నుంచి ఫస్ట్ 3 నెలలు అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 2019 చూడండి ఫ్రెండ్స్. ఈ 90 రోజులు మన జీవితంలో మీరు ఉదయం రాత్రి 4 గంటల టైం ఇవ్వండి నాకు, మిగతా 20 గంటలు మీరు ఏమైనా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనిషి నేనే 8,715 వచ్చినాయి. అంటే పాలు వేడి కావడానికి టైం పడుతుంది, పొంగడానికి కాదు. మరి ఇది ఒకటే పోను, నేను సేవింగ్స్ చేసుకుంటున్నా, నా టీంలో వచ్చిన వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటే, వాళ్ళు ఎవరో రీఛార్జ్ చేసుకుంటే నాకు పైసలు వస్తాయి, పండుకుంటే పైసలు వచ్చే విధానం ఉంది. అది ఎలా ఉంది అది కూడా చూపెడతాం మీకు. నేను దాన్నే క్యాష్ బ్యాక్ అంటాం. ఎవరో ఎక్కడనో రీఛార్జ్ చేసుకుంటుంటారు, మనకు తెలియదు. ఎవరు ఎక్కడనో షాపింగ్ చేస్తుంటారు, తెలియదు మనకు పైసలు వస్తాయి. ఇగో చూడండి, ఇప్పుడు నేను 1 నిమిషం క్రితం, ఇప్పుడు మన టైము 5:52 అయింది. ఇగో చూడండి 5:51. 1 నిమిషం క్రితం ఎవరో రీఛార్జ్ చేసుకోరు, నాకు తెలియదు, మీతోటే ఉన్నా నేను. 5:45 రీఛార్జ్ చేసుకోరు, 5:43 రీఛార్జ్ చేసుకోరు, 5:41 రీఛార్జ్ చేసుకోరు, 5:39 రీఛార్జ్ చేసుకోరు, 5:38 రీఛార్జ్ చేసుకోరు, 5:34 రీఛార్జ్ చేసుకోరు, 5:34 17, 5:32 31, 5:24 57. ఇక్కడికే కాదు మిత్రులారా, ఇంకా చూడండి, ఇంకా కూడా కింది వరకు పోతే మనం పండుకున్న పైసలు వస్తాయి, మాట్లాడుతున్న పైసలు వస్తాయి, బాత్రూంలో ఉన్న పైసలు వస్తాయి, కావాలి కదా. ఇక చూడండి 5:02
ఇంకా ఎవరో పాన్ కార్డ్ అని మీద క్యాష్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత చూడండి 5 గంటల 2 నిమిషాలు, 5 గంటల 1 నిమిషము, 5 గంటల 33 సెకండ్లు, 4 గంటల 59 నిమిషాలు 49, 16 అంటే 4 గంటల 57 నిమిషాలు. ఈ విధంగా 4 గంటలు. మిత్రులారా, ఇది 24 అవర్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేసుకున్నా ఒక దారలాగా మన టీంలో వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక చూడండి, ఇవన్నీ రీఛార్జ్. ఇక రీఛార్జ్ చూడండి ఫ్రెండ్స్, అన్ని రీఛార్జ్. ఇక చూడండి, ఒక ఆయన ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాడు, నాకు ఎవరో తెలియదు, నేను ఫ్లిప్కార్ట్లో ఏం కొనాలి, ఎవరో కొన్నారు, ఇక నాకు పైసలు వచ్చినాయి. ఎప్పుడు? 16వ తారీఖు, ఈ రోజే మధ్యాహ్నం 1:57 ఇంకా కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే చూడండి. ఇక చూడండి, ఇన్సూరెన్స్ చేసుకున్న, బస్సు ప్రయాణం, ఇవన్నీ రీఛార్జులు. అలాంటిది ఉంటే కూడా మీకు నేను షో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏది చేస్తామో బయట అసలు నిజంగా చెప్పాలంటే అబద్ధాలు మాట్లాడతారు. బిజినెస్ అంటే అబద్ధాలు మాట్లాడాలి సార్, అందుకే అది కొంతకాలం కుప్పకూలిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో మనము అదే చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ 15వ తారీఖు నిన్నటికి సంబంధించినవి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇవన్నీ నిన్నటికి సంబంధించినవి. ఇక చూడండి, ఎవరో 2G అనే ఏదో షాపులో ఎవరో ఎక్కడనో కొన్నారు, వాళ్ళకు 2 గుడ్ GUD అంట. ఇక ఫ్లిప్కార్ట్. ఈ విధంగా ఇక్కడ సత్యమైన వ్యాపారం ఉంది ఫ్రెండ్స్. 1770 రూపాయలు. అచ్చా, మరి 1770 రూపాయలకు నేను ఏం చేసినా, ఎంతమందిని చేసినా అది కూడా మీకు చూసా. ఇగో మై టీం అంటే ఈ రోజు నా టీం మిత్రులారా, ఇక్కడ పైన చూడండి, స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు. 44,352 మంది. కానీ నాకు తెలియదు వాళ్ళు ఎవరో. నాకు తెలిసిన వాళ్ళు 32 మంది. ఆ 32 మందిలో 17 మంది ప్రైమ్ మెంబర్లు అయ్యిండ్రు. వాళ్ళ ద్వారా వచ్చిన టీమే. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, మీ ఫ్రెండ్, మీ రిలేటివ్ కూడా నా టీమే అన్నట్టు కౌంటింగ్. మీకు కూడా కౌంటింగ్, నాకు కూడా కౌంటింగ్. అయితే మిత్రులారా, ఈరోజు నిజంగా చెప్తే అర్థమైన వ్యక్తి ఆగడు, అర్థం కాని వ్యక్తి కదలడు. నిద్ర పట్టదు మిత్రులారా. ఎందుకంటే మనము మధ్య తరగతిలో పుట్టిండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మధ్య తరగతిలో కనుక చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు మిత్రులారా. ఎందుకు? అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇగో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసిన మన టీం పేరు GST అండి. GST అంటే గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదు. కానీ మీరు ఫెయిల్ కావాలని తలుచుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. అయితే మీరు చెప్పండి, 1770 రూపాయలు పెడితే అత్యధిక ఆదాయానికి అత్యుత్తమ మార్గం అంటే లీగల్ వే. ఎవరిని బతిమిలాడేది లేదు, ఎవరిని బాధ పెట్టేది లేదు, ఎవరిని మనము మోసం చేసేది లేదు. అసలు అబద్ధం చెప్పేటోళ్ళు అయితే సిస్టంలో ఉండరు సార్. 1770 రూపాయలతోటి డీలర్షిప్ తీసుకుంటే 1500 రూపాయల రివార్డ్ పాయింట్లు ఇచ్చింది, 50 సైన్ అప్ అంటే 1550 వచ్చింది మనకు. దాని తర్వాత మనకు మిత్రులారా ఈ ఇన్కమ్ వచ్చేది ఎప్పటికప్పుడు వస్తుంది. అది ఎలా వస్తుంది చూడండి. ఇగో లైఫ్ టైం ఆపర్చునిటీ, ఈచ్ వన్ టీచ్ 5. ఫ్రంట్ లైన్ 1వ నెంబర్ ఏదైతే ఉందో రెఫరల్ అదే మీది. మీరు ఎంత మందినైనా రెఫర్ చేయవచ్చు, 20% వస్తుంది మీకు. వాళ్ళకి ఏం చేస్తున్నాం రెఫరల్ అంటే దీని గురించి చెప్తున్నాము, వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ అవుతున్నారు. ఎంత మందిని అంటే అంతమందిని మనం ప్రైమ్ మెంబర్లు చేస్తే ఒక్కొక్కరి మీద మనకు 300 వస్తాయి. మీరు రోజు చేస్తారా, గంటకు చేస్తారా, ఎంత అనేది మీ మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఎవరికి మనము బానిసలు కాదు, ఎవరికి మనం ఉద్యోగం కాదు. మన పరిచయాలకు చెప్పాలి, నేను గిట్ల చేసినా మీరు గిట్ల చేయండి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రజెంటేషన్ ఉంటుంది. దానికి రామనండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అటెండ్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది గ్రూప్ మీటింగ్, శివసార్ గ్రూప్ మీటింగ్ ఇది. ఆ తర్వాత మనకు వాళ్ళ మీద 300 రూపాయలు దాకా వస్తున్నాయి. మీరు 10 మందిని చేయండి, రోజు 3000 సంపాదించుకోండి. రోజు ఒక్కరిని చేయండి, 300 తీసుకోండి, నెలకు 9000 అయినాయి. అయితే అక్కడితోటి ఆగిపోదు. మళ్ళీ వాళ్లకు మనం హెల్ప్ చేసినాం, వాళ్లకు మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు 300 వస్తాయి, మనకు 30 రూపాయలు వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఇంతమంది కావాలి అంతమంది కావాలని కాదు, ఆ లెవెల్లో ఎంతమంది వస్తే మనకు అన్ని పైసలు వస్తాయి. మీరు ఆలోచన చేయండి, 1770 రూపాయలతోటి
ఒక 1% సక్సెస్ అయినాం అనుకుందాం, 99% ఫెయిల్ అయినాం అనుకోండి. ఫెయిల్ అయినా కూడా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది కాబట్టి లైఫ్లో మనలాంటి మధ్యతరగతికి 2 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉంటే నెలకు 2 లక్షల రూపాయల వడ్డీ వస్తుంది. జీవితం మొత్తం హ్యాపీగా ఉండవచ్చు మనం. ఏం చేయాలి సార్ దానికి? ఏమీ లేదు. మనకు ఎంతమంది పరిచయం ఉండ్రో, ఎంతమంది చేతుల మొబైల్ ఫోన్ ఉందో, ఎవరికైతే డబ్బులు సంపాదించాలనే అవసరం కానీ ఆలోచన కానీ ఉందో వాళ్ళకు మనం చెప్పాలి అంతే. ఇక ఆ తర్వాత మీరు ఏం చేసేది ఉంది, ఎవరికన్నా అర్థం కాలేదనుకో, ఆయన ఏమన్నా అడిగిండు అనుకో, ఈ జూమ్ మీటింగ్లో పొద్దుగాల 7 గంటలకు రామని చెప్పాలి. అర్థమైతే కలిసి పని చేద్దాం సార్ అని చెప్పండి, అర్థం కాకుంటే వదిలేసేయండి. మిమ్ములను నమ్మేటోళ్ళు ఎంతమంది కావాలి? 5 మంది కావాలి. ఎవరికైతే బాధ్యతలు ఉన్నాయో ఈ భూమి మీద, ఎవరికైతే డబ్బు సంపాదించాలనే కోరుకుందో 5 మంది వాళ్ళకు దొరుకుతారా దొరకరా? మీకు అవసరం లేదు అది. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, నాకు శివ ఒక్కడే తెలుసు. నాకు శివ ద్వారా మీరు వచ్చి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉండి చేసుకునేటటువంటి పని మీరు కళ్ళతోటి చూస్తుండేది. ఇది ఎంత ఫాస్ట్గా చేసుకుంటామో ఎంత స్లోగా చేసుకుంటామో దీనికి ఎవరు బాస్ లేరు. కాబట్టి నేను ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వానో షార్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసిన, మీరు కంప్లీట్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు 2 మార్గాలు ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ప్రతిరోజు ఉదయం 7 గంటలకు రావచ్చు, రాత్రి ఎడ్యుకేషన్ రావచ్చు. 4 రోజులలో నేను డిజైన్ చేసేస్తాను. ఇంకా 4 రోజుల తర్వాత మీకు డౌట్ ఉండదు. మీరు సొంతంగా చేసుకోవచ్చు, లేదనుకుంటే మీ వాళ్ళని అటెండ్ చేసుకోవచ్చు. ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది మీకు. ఇంకా మాకు మొత్తం తెలవాలి సార్ అంటే 90 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉంటుంది. నైట్ ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, 4 రోజులు వచ్చేసిండ్రు అనుకో అన్నీ తెలుస్తుంది. ఇది 3 అంచెల ప్రోగ్రామ్. మీరు మొదలు 1770 తోటి ప్రైమ్ మెంబర్ అయి దీన్ని యూజ్ చేసుకోండి. ఆ తర్వాత 4 రోజులు ఎడ్యుకేషన్కు రండి. ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి. చాలామంది ఎక్కడ పొరపాటు చేస్తారంటే, మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, మనం ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి పోతాం, దానిక లాయర్ దగ్గరికి పో మనం. ఎందుకు లాయర్ దగ్గరికి ఎందుకు మనం అంటే, నాకు జ్వరం వస్తే లాయర్ ఏం చేస్తాడని మీకు తెలుసు. కానీ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, మీకు ఏమైనా చిక్కులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు లాయర్ దగ్గరికి పోతారు. మీరు డాక్టర్ దగ్గరకు ఓరు మనం. ఎందుకు? డాక్టర్కు దీని గురించి ఏం తెలుస్తుంది అని మీకు తెలుసు. కానీ స్పెషల్గా ఇలాంటి వర్క్ చేసే సిస్టంలో చాలామంది ఎక్కడ పొరపాటు చేస్తారంటే, మనం ఎవరినో ఉచిత సలహాలు అడుగుతాం. ఆయన పాపము నిజంగా తెలిసిన వ్యక్తి అయితే మీకంటే ముందు వచ్చి ఉంటాడు కదా, ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ ఏంది పోయి ఉంటాయా పోతాయా అనే వరకల్లా మనము తుస్సుమంటాం. అయితే నేను అనేది ఏంది, అడగొద్దని అంటలేను. నేను చెప్పింది వినకండి, వాళ్ళు చెప్పింది వినకండి. మీరు దీన్ని ఒక యూజర్గా వాడుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్సు, రీఛార్జు, ఏ సర్వీసెస్ ఉన్నాయో మీరు ఇది వాడుకుంటుర్రు కదా, అయిపోయి వాడుకున్నప్పుడు మీకు డబ్బులు ఆదా అవుతూ ఉన్నాయి. కొద్దిగా కొద్దిగా మనకు డబ్బులు అనేది వస్తూ ఉన్నాయి. ఉదాహరణ చూసుకుందాం. మనము మన ప్రతి ఇంట్లో కూడా ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మనకు మొబైల్ ఫోన్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు చిన్నగా ఉదాహరణ చెప్తున్నా. ఇన్సూరెన్స్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం ఫ్రెండ్స్. చూడండి, నేను ఇన్సూరెన్స్ చేసినప్పుడు నాకు ఎలా కమిషన్ వచ్చిందో మీకు చూపిస్తాను. తర్వాత ఈరోజు ప్రతి ఇంట్లో కూడా టీవీ ఉంది, ప్రతి ఇంట్లో వాయి చేసుకోవచ్చు. అది చేసుకున్నప్పుడు మనకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నా టూ వీలర్ నేను ఇన్సూరెన్స్ చేసుకున్నా 1276 రూపాయలు. ఇది చేసుకున్నందుకు నాకు ఎప్పుడు కూడా ఇంకా ఉల్టా ఎక్స్ట్రా పైసలు అడిగేటోళ్ళు వాళ్ళు. కానీ వెంటనే నాకు 37 రూపాయలు 60 పైసలు వచ్చింది. నా సొంత 37 రూపాయలు కాదండి, ₹1 కూడా లేకపోతే మన జీవితంలో పని నడవదు సార్. ఇది నాకు ఫ్రీగా వచ్చినట్టే. నాకు ఇన్సూరెన్సే. మన ఫ్రెండ్ ఒక ఆయన నా టీంలోనే మీకు చూపిస్తా. ఆయన కూడా ఇలానే ఇన్సూరెన్స్ చేసుకోండి నేను చెప్పిన తర్వాత నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఆయన శ్రీరామ్ ఇన్సూరెన్స్ నుంచి ఆయనకు వచ్చింది. ఇగో చూడండి, ఇది ప్రీమియం కొద్దిగా ఎక్కువ అన్నమాట, 11,000 చిల్లర వచ్చింది. చూడండి, వెంటనే బాండ్ వచ్చింది. మళ్ళీ ఆయనకు 584 రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఆఫర్స్, క్యాష్ బ్యాక్. ఎంత గొప్ప విషయం. తర్వాత ఈ యాప్ మీరు ప్రమోట్ చేస్తే కొంతమందికి ఆధార్ కార్డు ఉంటుంది కానీ దానికి మొబైల్ నెంబర్ ఉంటుంది కానీ పాన్ కార్డు ఉండదు.
పాన్ కార్డు కావాలంటే వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి, 300-400 రూపాయలు పెట్టి వాళ్ళు బయట పాన్ కార్డు మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలి. మన దగ్గర అవసరం లేదు, ఇన్స్టెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫ్రీగా పాన్ కార్డు వస్తుంది ఫ్రెండ్స్. ఇక చూపిస్తాను మీకు నేను. అంటే ఈ సేవలు మీరు ఈ 4 రోజుల క్లాస్లో మీకు అన్ని తెలుస్తాయి అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ నేను నేర్పిస్తాను. రాత్రి 9 గంటల సెషన్ ఎడ్యుకేషన్ సెషన్ అంటారు. ఇక చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పాన్ కార్డ్ అంటే ఒక వ్యక్తికి మీరు ఇది పరిచయం చేస్తే ఆయన పాన్ కార్డు 300-400 మిగిలినట్టేగా. ఇక చూడండి ఫ్రెండ్స్, మీకు లైవ్లో నేను మీకు చూపిస్తా. మనం రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, బయట రీఛార్జ్ చేసుకుంటే ఏం చేస్తాం, మనం ఫుల్ అమౌంట్ పే చేయాల్సిందే. ఇంకా కొన్ని ప్లేస్లలోనైతే రీఛార్జ్ అమౌంట్ కంటే కూడా ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళు ఎక్కువ తీసుకుంటారట. ఇక చూడండి, ఇప్పుడు నేను రీఛార్జ్ చూపిస్తున్నా లైవ్లో, మీకు ఉదాహరణ చూపిస్తా. నిన్ననే నేను చేసిన అది కూడా చూపిస్తాను, నేను ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రీఛార్జ్ ఓపెన్ అవుతుంది. ఇది ఎవరికి, ప్రైమ్ మెంబర్ అయినా 4 గంటలలోనే మీరు వాడుకోవచ్చు. ఇక చూడండి, మొబైల్ నెంబర్, నేను నా మొబైల్ నెంబర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఆపరేటర్ ఎయిర్టెల్, ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రేటు తెలిస్తే వేయొచ్చు, లేకపోతే బ్రౌజింగ్ ప్లాన్ అంటే కంపెనీ నుంచి వేయొచ్చు, అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ప్రొసీడ్ టు రీఛార్జ్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత వచ్చింది, 500 రూపాయలు ఎయిర్టెల్కు పేమెంట్ చేయాలి నేను. ఇక చూడండి, మీకు ఒకటి చూపిస్తా మీకు. ఇక చూడండి, నేను నిన్ననే చేసిన కూడా అది కూడా చూపిస్తా. ఇగో ఇప్పుడు ఇక్కడ ఎంత పేమెంట్ చేయాలి, 500. కానీ ఇక్కడ మనకు మీకు చెప్పిన కదా 1550 రివార్డ్ పాయింట్స్ వస్తాయన్నా కదా, అవి డబ్బులుగా మారుతాయి అన్నమాట. అన్నిటికంటే తక్కువ డబ్బులు రీఛార్జ్లోనే వాడతారు. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, రీఛార్జ్ దగ్గర మనం నొక్కగానే ఇక చూడండి వెంటనే 495 అయింది. చూడండి, అంటే మనకేమైంది, 5 రూపాయలు మనం కట్టినటువంటి ప్రైమ్ మెంబర్షిప్లో అడ్జస్ట్మెంట్ అయింది. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు. ఆ తర్వాత నెక్స్ట్ 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మళ్ళీ మనకు. అంటే 500 మీద 15 రూపాయలు మిగిలిందిగా. మీకు జరిగిన ఈ మంచి, మీకు తెలిసిన వాళ్ళకు ఎవరెవరి చేతిలో మొబైల్ ఉందో, అయ్యా నాకు 500 రూపాయల మీద నాకు 15 రూపాయలు మిగిలినాయి అని చెప్పినావు అనుకో, ఎట్లా నాకు చెప్పంటాడు. మనం ఏం చేస్తాం, అట్లా చెప్పకుండా నువ్వు నెంబర్గా అని చెప్తాం. మన సక్సెస్ స్టోరీ చెప్పాలన్నమాట. ఇక చూడండి, నిన్నటి రోజు నేను చేసిన సార్, నా నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు, తర్వాత డైల్ కూడా చేయవచ్చు. ఎందుకంటే నా సిద్ధాంతం ఒకటే సార్, సత్యమేవ జయతే. ఈ ప్రపంచంలో సత్యంగా ఉండాలి మనము, సత్యం మనను కాపాడుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, నిన్నటి రోజు నా యొక్క నంబర్ ఇది, మా అమ్మాయి నెంబరు. ఇక చూడండి ఫ్రెండ్స్, నా నెంబర్ ఇది 8099493514. ఎంత చేయండి, 555 జియో సక్సెస్ అయింది. ఇది అయినందుకు చూడండి, ఎప్పుడైతే నేను 555 పెట్టినో, నేను పేమెంట్ చేసింది ఇక్కడ చూడండి 549 రూపాయల 45 పైసలు, అంటే 5 రూపాయల 55 పైసలు తక్కువ కట్టినా నేను. క్లియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి, వెంటనే నాకు ఇక చూడండి 549 రూపాయల 50 పైసలు, ఇది తక్కువ కట్టినా కదా నేను 555 బదులు. వెంటనే 10 రూపాయల 98 పైసలు మళ్ళీ నాకు వచ్చేసింది, వెంటనే క్యాష్ బ్యాక్. ఇవ్వచ్చు, టైం కూడా ఉంది ఇక్కడ. ఇలాంటి ఒక మంచి విషయము మనం చెప్పాలి, అంతే తప్ప ఎవరిని మీరు బతిమిలాడొద్దు, ఎవరిని మీరు బాధ పెట్టొద్దు మిత్రులారా. కేవలము మీరు 1770 రూపాయలు అనే దాంతో చేసి ఉదయం రాత్రి మీరు చెప్పవలసిన అవసరం లేదు, చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. కేవలము మీరు మీ యొక్క జీవితాన్ని ఎలా మార్చుకోవాలి. సరే, నేను ఎందుకు ఈ పని చేస్తున్నా సార్ అంటే దాన్ని కూడా మీకు క్లియర్ చేస్తా. ఇప్పుడు నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఏం టార్గెట్ పెట్టుకున్నా, నెక్స్ట్ ఇయర్ అంటే 15 ఆగస్టు 2021, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, ఒక 10,000 కుటుంబాలకు నెలకు 1,00,000 రూపాయలు ఇప్పియాలని. ఇది నా యొక్క ఆలోచన. మరి 1,00,000 రూపాయలు ఇప్పియాలంటే ఏం చేయాలి, నేను వాళ్ళు ఏం చేయాలి,
నేను పొద్దుగాల పొద్దుమికి సత్యనారాయణ స్వామి కథ మీకు చెప్పినాడు చెప్పాలా? మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పాలంటే చెప్పుకోండి 4 రోజులు అయిపోయినాక. కానీ మీరు వాళ్ళని తొలకొచ్చినా కూడా నేను చెప్తా కదా. ఈరోజు శివకి ఎట్లనైతే గ్రూప్ మీటింగ్ అంటే ఇది ఎక్స్ట్రా, ఇది ఇంకా ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఎక్స్ట్రా ప్రోగ్రామ్. ఆ విధంగా మీరు జీవితంలో పైకి రావాలని 1% మీరు నిర్ణయించుకోండి. ఎంత? 1%. నేను మీకు 100% సహకరిస్తా. 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయి మీకు నష్టమే లేదు. ఎందుకంటే జీవితాంతం మనం ఎట్లాగూ సర్వీసెస్ వాడుకుంటాం. సో మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రేజ్ చేయండి, మీ స్క్రీన్ను టచ్ చేయండి. స్క్రీన్ను టచ్ చేసినప్పుడు రైట్ సైడ్లో మీకు మోర్ అని ఉంటుంది, ఆడ రేజ్ యువర్ హ్యాండ్ వస్తుంది. మీకు ఇంకా ఏదైనా అర్థం కాలేదని అనిపిస్తే మీరు అడగొచ్చు, నేను చెప్తాను. నేను చెప్పాలనుకుంది అయిపోయింది మిత్రులారా. మీరు స్క్రీన్ టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు రైట్ సైడ్లో డౌన్లో చూడండి 3 డాట్స్ మోర్ అని ఉంది. ఓకే. తర్వాత నేను ఇప్పుడు హర్ష గారిని నేను అన్మ్యూట్ చేస్తున్నాను. హర్షిత్ గారు ఎలా అనిపించింది ఈరోజు ప్రోగ్రామ్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ దగ్గర లెఫ్ట్ సైడ్లో టచ్ చేయండి, మైక్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత మాట్లాడినాక క్లోజ్ చేయండి. హర్షిత్ గారు, రియల్ ఎస్టేట్ 5 years నుంచి మీరు చేస్తా ఉన్నారు. హర్షిత్ గారు రైట్, మైక్ ఓపెన్ అయింది. హర్షిత్ గారు మాట్లాడండి. ఈ రోజు మీకు ఎలా అనిపించింది? బాగుందండి ఇది. వెరీ గుడ్. కాబట్టి మీకు ఇంకా ఈ రోజు నుంచి ఉదయం రాత్రి మీకు శివ మీటింగ్ ఐడి పంపిస్తాడు జూమ్లో. ఎడ్యుకేషన్ తీసుకోండి. 1770 రూపాయలు బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే రైట్. నా నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి. మీకు మిగతా టైంలో కూడా మీకు ఎప్పుడైనా కావాలంటే మీరు ఏదైనా కూడా అడగవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. శివ మాట్లాడు. వెల్కమ్ సార్. తర్వాత నెక్స్ట్ సార్ ఆనందరావు గారు. ఆనందరావు గారికి మాట్లాడండి. ఆనందరావు గారు ఎలా అనిపించింది ఈరోజు ప్రోగ్రామ్? మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆనంద్ గారు మీ లెఫ్ట్ సైడ్లో టచ్ చేయండి. మీరు కొద్దిగా ఇంట్రడక్షన్ మీరు తీసుకోలేను నేను, ఎందుకంటే మీకు లేట్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. అదేవిధంగా సాయిని వెంకటేశ్వర్లు గారు మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. లెఫ్ట్ సైడ్ లో టచ్ చేయండి ఫ్రెండ్స్, మైక్ ఓపెన్ అవుతుంది. స్పీకర్ గుర్తుంటుంది, టచ్ చేయండి సార్. వెంకటేశ్వర్లు ఓపెన్ అయింది సార్, మాట్లాడండి. వెంకటేశ్వర్ గారు మాట్లాడండి. సాయిని వెంకటేశ్వర్ గారు మాట్లాడండి సార్, మైక్ ఓపెన్ అయింది. ఆనందరావు గారు మాట్లాడండి. హలో హలో ఆనందరావు గారు లెఫ్ట్ సైడ్ టచ్ చేయండి. వెంకటేశ్వర్ గారు, శివ వాళ్ళకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సిగ్నల్ సార్, నెట్ ప్రాబ్లం. ఓకే చెప్పు. ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పు. మీరు పిలిచినందుకు వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. మాట్లాడు, ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పు. థ్యాంక్ యూ సార్, నా పిలుపు మేరకు వచ్చినందుకు అందరికి చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్. నైట్ మళ్ళీ మనకు లైవ్ 9 గంటలకు ఎడ్యుకేషన్ ఉంటుందండి. మీటింగ్ ఐడి పంపిస్తారు, మీరు నైట్ మీటింగ్లో కలవచ్చు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ సార్.